భద్రాద్రి రామయ్య సన్నిధిలోని చిత్రకూట మండపంలో ఆలయ అర్చకులు 12 సువర్ణ దివ్య వాహనాలకు ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, మహాపూర్ణావతి, కుంభప్రోక్షణ మొదలగు పూజలు చేశారు. భద్రాద్రి రామయ్య సన్నిధికి ప్రవాస భారతీయ వాసవి సంఘం ఆధ్వర్యంలో 67 లక్షల రూపాయలతో బంగారు పూతతో తయారు చేయించిన 12 వాహనాలకు పూజలు నిర్వహించారు. దాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం జరిగేటువంటి భద్రాచలంలో ప్రత్యేకంగా 12 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాల సందర్భంగా స్వామివారికి జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి వాహనాలు నూతనమైనటువంటి వాహనాలపై ఉత్సవం చేయాలి అని సంకల్పించడం జరిగింది. దేవస్థానం వారి యొక్క పిలుపు మేరకు వాసవి ట్రస్ట్ ఎన్ఆర్ఐ భక్తులు స్వామివారికి నూతనమైనటువంటి బంగారు వాహనాలను తయారు చేయించారు. ఆ వాహనాలకు సంప్రోక్షణ కార్యక్రమం ఈరోజు భద్రాచలంలో నిర్వహించడం జరిగింది. ఈ సంప్రోక్షణ జరిగినటువంటి సందర్భంగా స్వామివారికి ఈ వాహనాలపై సేవా కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రత్యేకించి ఆయా వాహనాలపై స్వామివారు వేం చేసిన తర్వాత వారికి ప్రత్యేకించి అష్టోత్తర కార్యక్రమం అలాగే ఇవన్నీ కూడా జరుగుతాయి. నేను బిహెచ్ఎల్ హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అల్లుడు జూలూరు సతీష్ కుమార్ చికాగో నుంచి డొనేట్ చేశాడు. వాళ్ళ తరఫున ఇక్కడ అటెండ్ అయ్యాను. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయి. వాహనాలు కూడా చాలా మంచిగా సిద్ధం చేశారు. ఇక్కడ అంతా చాలా సంతోషంగా ఉంది. అంతా శ్రీరామ చంద్రమూర్తి ఆశీస్సులు మా అందరికీ ఎన్ఆర్ఐ వారందరికీ